కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఆరోగ్యానికి మంచిది. డైజెషన్‌కి చాలా మంచిది. ఈ మాటలు మీరు వినే ఉంటారు. అయితే కొన్ని పండ్లు, కూరగాయలలో ఫైబర్ ఉన్నప్పటికీ ఎక్కువ మనకి ఫైబర్ దొరికేది మాత్రం ఈ సిరిధాన్యాల్లోనే. ఈ సిరిధాన్యాలు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలా చాలా ఉంటాయి. అయితే మీలో ఎంతమందికి తెలుసు? వీటిని మనం రోజూ తీసుకోవడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా నివారించవచ్చని. అదే కాకుండా క్యాన్సర్ కూడా రాకుండా చేసుకోవచ్చు. సో, ఇవాల్టి మన వీడియోలో సిరిధాన్యాల్లో ఒకటైన రాగులతోటి ఒక హెల్తీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. రాగిపిట్టు. ఈ రాగిపిట్టుకి మనం 1 కప్పు వరకు రాగులను తీసుకోండి. ఈ రాగుల్లో రాళ్ళు కానీ, ఇసుక కానీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ రాగులన్నింటినీ కూడా మనం ఒక మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రాగులని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మనం రాగి పిండి ఉన్నట్లయితే ఆ పిండితో కూడా మనం ఇలా రాగి పిట్టును రెడీ చేసుకోవచ్చు. ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయొద్దండి. ఇలా కొంచెం కొంచెం మాత్రమే కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ రాగి పిట్టు అమ్మమ్మలు, నాయనమ్మలు కాలం నాటి, పాత కాలం నాటి రెసిపీ అండి. ఈ రెసిపీని నెలలో ఒక్కసారైనా చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇవి తినడం వల్లే అనుకుంటా అప్పట్లో ఆడవాళ్ళు అంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. మనం వాటర్‌ని ఎంతవరకు యాడ్ చేసుకోవాలంటే ఇలా దగ్గరకంటే ఉండవ్వాలి. మనం ఇలా అంటే విడిపోవాలి. ఇలా మనం కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో సగం వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు పైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని చుట్టూ ఒక తాడుతోటి ఇలా టై చేసి పెట్టుకోండి. క్లాత్ అనేది కాటనే తీసుకోండి. లేదంటే నైలాన్, పాలిస్టర్ వేడికి కాలిపోతుంది. ముడి కూడా జారుముడి వేసుకోండి. మనం తీస్తే వచ్చేంత సులువుగా ఉండాలి. ఈ క్లాత్‌ని కొంచెం లోపటికని అంటూ ముడి వేసుకోండి. ఈ రాగిపిట్టు చిన్నపిల్లలకి, మహిళలకి, టీనేజ్ ఆడవాళ్ళకి బలమైన ఆహారం అని చెప్పొచ్చు. చూసారుగా ఇలా జారుముడి వేసుకొని పైన మనం తయారు చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనం ఆవిరి మీదనే ఉడికిస్తాం కాబట్టి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టొచ్చా అన్న డౌట్ మీకు రావచ్చండి. కానీ ఇలా చేస్తేనే కరెక్ట్‌గా వస్తుంది. ఇడ్లీ కుక్కర్‌లో వేసుకున్నట్లయితే తేమ అనేది ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఆవిరి అనేది ఇందులో నుంచి కొంచెం బయటికెళ్ళి పిట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఇలా మనం ఫోర్క్‌తో వీలైనన్ని హోల్స్ పెట్టుకున్నాక ఈ మిగిలిన క్లాత్ అనేది పైన ఇలా కప్పేసేయండి. ఇలా మొత్తం క్లాత్‌తో కవర్ చేసుకున్నాక పైన వాటర్ చల్లేసుకోవాలి. లేదంటే మీరు ముందే క్లాత్‌ని తడిపి ఈ ప్రాసెస్ అంతా చేసినా సరిపోతుంది. ఇలా వాటర్ చల్లుకున్నాక ఒక ప్లేట్ తోటి ఇలా కవర్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి పిట్టు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. కాస్త జాగ్రత్తగా తీసుకోండి. వేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుంది. ఇలా మనం కవర్ చేసిన క్లాత్ మొత్తం తీసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని లోపల ఉడికిందో లేదో ఇలా తీసి చెక్ చేసుకోండి. మనకు బయట వచ్చిన డార్క్ కలర్ సేమ్ లోపల కూడా అదే కలర్ ఉండాలి. కొంచెం లైట్ కలర్ ఉన్నా కూడా ఇంకొక 10 నిమిషాలు కవర్ చేసి ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మనం క్లాత్ తీసేసి వేరే గిన్నెలోకి తీసుకున్నాక రాగి పిట్ అంతా కూడా ముద్దలాగా దగ్గరకుంటుంది. దీన్ని మనం ఒక స్పూన్‌తో కానీ ఇలా ఫోర్క్‌తో కానీ ఇలా కలుపుతూ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పావు కప్పు వరకు కొబ్బరి తురుమును కలుపుకుందాం. ఇక్కడ నేను ఎండి కొబ్బరిని వేసుకుంటున్నాను. మీకు వీలుంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి. పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అరకప్పు వరకు బెల్లం తురుముని కూడా వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రాగి పిట్టు ఉడకడానికి 20 మినిట్స్ ఎలాగో పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఈ కొబ్బరి తురుమును అలాగే ఈ బెల్లాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల పిట్టు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే మనం 1 స్పూన్ వరకు వేడి చేసిన నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ బాగా కలుపుకోండి. మనం నార్మల్‌గా లడ్డూలని ఎలా చుడతామో సేమ్ అదే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవడమే. మీరు కావాలంటే ఇందులోనే డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్నీ కూడా ఇలా లడ్డూ షేప్‌లా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. కేవలం ఒక 2 రోజులైతే మేనేజ్ చేయొచ్చు.
అదే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 4 డేస్ వరకు ఉంటాయి కానీ, ఇంత హెల్తీ ఫుడ్‌ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి పాడు చేసుకోవద్దు కదా! సో, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రాగి పిట్టు లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఏంటి చూస్తున్నారు? ఇవి ఎలా ఉంటాయో అనా? కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. సో, ఇవాల్టి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కుక్ విత్ మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.